అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే బేసిక్ పే నిర్ణయించి వేతనాలు పెంచాలి, కేజీబీవీ నాన్ టీచింగ్ ఉద్యోగులపై లింగ వివక్ష మానుకోవాలి అంటూ రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు చెల్లించాలి అంటూ కేజీబీవీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ గారు అయితే డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషన్ కార్యాలయాన్ని శుక్రవారం అయితే ధర్నా చేయడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమం అయితే విజయవంతమైంది. ఈ ధర్నాలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 500 మంది కేజీబీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎల్ పద్మ మాట్లాడుతూ కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులు వర్కర్స్ బేసిక్ పేను నిర్ణయించి జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ను 5 లక్షలు ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధానంగా రాష్ట్రంలోని కేజీబీవీలు స్కీమ్తో నడుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర వివక్షతను చూపిస్తున్నాయని ఆరోపించారు. కేజీబీవీలపై తీవ్ర వివక్షత కొనసాగుతుందని, కేజీబీవీ సంస్థలన్నీ మహిళా ఉద్యోగులతో నడుస్తున్నాయని, పాఠశాలలు, కళాశాలలు, ఈ విద్యా సంస్థల్లో లింగ వివక్ష కొనసాగుతుందని అనడానికి పై అంశమే నిదర్శనమన్నారు. ఇక రాష్ట్రంలో 2006 నుండి నడుస్తున్న కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి పనిభారం పెరిగిందని, తగినంత మంది సిబ్బందిని నియమించడం లేదన్నారు. దేశంలో లింగ వివక్ష రూపుమాపడానికి ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇతర సంస్థల మాదిరిగానే సమాన వేతనం ఇవ్వకపోవడం లింగ వివక్ష కిందకే వస్తుందన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు చేయాలని, వీక్లీ ఆఫ్ అమలు చేయాలని, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్కు బేసిక్ వేతనాన్ని నిర్ణయించి జీతాలు పెంచాలని, ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని, విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కేజీబీవీలకు వేతనాలు పెంచకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ నాయకులు తదితరులైతే పాల్గొనడం జరిగింది. ఇదే క్రమంలో ఇక్కడ చూస్తే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం గారు భట్టి విక్రమార్క గారే ప్రకటించారు ఈరోజు. మరి ఎప్పటి నుంచో అనేక సంవత్సరాలుగా అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు కానీ, కేజీబీవీ టీచర్లు కానీ, కాంట్రాక్ట్ గురుకుల టీచర్లు కానీ, కాంట్రాక్ట్ లెక్చర్లు, వీరందరికీ కూడా మరి కనీస వేతనాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది అతి ముఖ్యమైన వ్యవస్థ. ప్రభుత్వానికి ఇన్కమ్ అయితే రాకపోవచ్చు కానీ బడుగు బలహీన వర్గాల చిన్నారులకు మరి మంచి నాణ్యమైన విద్యను అందించాలంటే మరి ఈ కేజీబీవీలలో ఉన్నటువంటి మహిళా టీచర్లందరికీ కూడా వేతనాలు పెంచాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థకే పునాదిగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా మరి ఫస్టు వేతనాలు పెంచాలి. ఎందుకంటే మహిళలు అని చెప్పేసి ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ఎందుకంటే అందరూ మహిళలే కాబట్టి వారు ఎన్నిసార్లు ధర్నా చేసినా, ఎన్నిసార్లు సమ్మెలు చేసినా, నెలల తరబడి సమ్మెలు చేసినా కానీ అసలు మహిళా ఉద్యోగులకు సంబంధించి అయితే ప్రభుత్వాలు ఎలాంటి సానుకూల నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రభుత్వాలు వెంటనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మహిళా ఉద్యోగులు అంటే అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, కేజీబీవీ మహిళా టీచర్లు కానీ, ఇతర మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా కనీస వేతనం అమలు చేసి వారిని ఆదుకుంటారని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.